చెప్పండి, ఏంటి అప్డేట్స్ ఏమున్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి? సార్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేసింది. ప్రస్తుతం మనం సీతక్క ఇంటి వద్ద ఉన్నాము. సీతక్క ఇంటి వద్ద కోలాహలం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులు పూర్తిగా సీతక్కను చేరుకుని తమ అభ్యర్థులను గెలిపించినటువంటి అభ్యర్థులు అయితే సీతక్కకు కృతజ్ఞతలు చెప్తుంటున్నారు. ప్రస్తుతానికి అయితే సీతక్క క్యాంప్ ఆఫీస్ వద్ద అయితే కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల విజయకేతను ఎగరవేసినటువంటి సందర్భాలు ఇప్పటికే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పూర్తిగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, కార్యకర్తలతో పాటు ఉన్నటువంటి గెలిచిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున జోష్ తో కూడా ఇక్కడ కోలాహలం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆ సీతక్క ఇంటి దగ్గర చేరుకున్నటువంటి జనాలను అట్లా ఉన్నటువంటి సంతోషాన్ని కూడా మనం పంచుకునే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ రోజు ఈ ఎన్నికల్లో గెలిపించాయని చెప్పేసి కాసేపు సీతక్క కూడా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండుగా కలిసి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనే ఎలాంటి సాధ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రచారంలో కొనసాగినటువంటి సందర్భంలో ఇప్పటికే ఆ సీతక్కతో పాటు అటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అటు పొంగేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫలితంగానే ఈరోజు ఆ మునుగున్నటువంటి మున్సిపాలిటీలో పూర్తిగా కైవసం చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా మునుగు తొలిసారిగా కూడా ఇక్కడ మున్సిపాలిటీకి ఆ సీటు చైర్మన్ పదవి భరించడం కూడా కాంగ్రెస్ సీతక్క అదృష్టంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి పడుతుంది. ఇప్పటికే సీతక్కతో పాటు గెలిచిన అభ్యర్థులు పూర్తిగా లోపల ఏదైతే మీటింగ్ ఏదైతే చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎదుర్కొండగానే కాంగ్రెస్ పార్టీ అయితే విజయకేశం ఎగరేసింది అనేది మాత్రం ప్రధానంగా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ములుగు జిల్లాలో సీతక్క ఇంటి వద్ద ఉన్నటువంటి కోలాహలం అయితే ఈ విధంగా ఉందండి. అంశం అయితే ఇక్కడ ములుగులో ఉందని చెప్పుకోవచ్చు మనం. వరంగల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగట్లేదు, మిగతా 9 మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వాటి అప్డేట్స్ ఏంటి? ఇక ములుగుతో పాటు మిగతా 12 మున్సిపాలిటీస్ సంబంధించిన అంశంలో మిగతా 11 మున్సిపాలిటీలో కూడా అటు కొన్ని చోట్ల ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల అయితే ఫలితాలు అయితే విడుదలైనని చెప్పుకోవచ్చు. ఇక్కడికి జనగామలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సమానంగా వచ్చినటువంటి అభ్యర్థుల విషయంలో చైర్మన్ పదవి విషయంలో కూడా కొంత సందిగ్ధం నెలకొంది. దాంతో పాటు వర్ధనపేట, అదే విధంగా తొర్రూరు నియోజకవర్గం, తొర్రూరుకు సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కూడా నడిచినప్పటికీ లాస్ట్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయకేతను ఎగరవేసింది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది, కొన్ని చోట్ల సంబరాలు కూడా కొనసాగుతున్నాయి. కొత్తగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేసినటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎగరేసింది అనేది మాత్రం కొద్దిగా మనకు రిపోర్ట్ అందుతుందని చెప్పొచ్చు. ఓకే, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఓకే, వాట్ అబౌట్ బీజేపీ? బీజేపీకి 3వ స్థానం దక్కే అవకాశం కూడా కలదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ పోటీ బాగా ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఎక్కువ శాతం పోటీ కొనసాగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ సంబంధించిన అంశంలో కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కువ శాతం జరిగినప్పటికీ కూడా కొంత మేరకు కాంగ్రెస్ పోటీ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ అధిక శాతంతో కూడా బీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ గట్టెక్కించిందనేది మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటర్లు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలపైనే మొగ్గు చూపారనేది మాత్రం ఈ ఎన్నికల స్థానం అయితే మనకు కనబడుతుంది. బీజేపీని 3వ స్థానాన్ని మాత్రం అయితే మనం ఆ స్థానాన్ని మాత్రం కేటాయించుకోవచ్చు అనేది మాత్రం కనబడుతుందని చెప్పవచ్చు. ఓకే శ్రీధర్, ఇప్పుడు ఇంకా మరొక మహిళా మంత్రి కూడా ఉన్న కొండ సురేఖ గారు, సో ఆమెకు సంబంధించిన దాంట్లో కూడా ఫలితాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాకు 2 మంత్రివర్గాలు ఉన్నారు. అంటే 2 మంత్రులు ఉన్నారు, ఒకరు కొండ సురేఖ, ఒకరు సీతక్క. సమ్మక్క సారక్కలాగా 2 మంత్రులు కూడా మన వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరాల తల్లులు కూడా అనుకోవచ్చు. వారి సమక్షంలో ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక 2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా విజయకేతను ఎగరేసింది. దానికి సంబంధించిన విషయంలో వరంగల్ సంబంధించినప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి వర్ధనపేట, ఒకటి నర్సంపేట. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతను
కాంగ్రెస్ ఎగరేసినటువంటి తర్వాత అయితే నర్సంపేటలో మాత్రం కాస్త బీఆర్ఎస్ తక్కువ పోటీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఎక్కువ శాతం ఏదైతే వార్డు ఉన్న నేపథ్యంలో తక్కువ శాతం బీఆర్ఎస్ కష్టపడినప్పుడు కూడా ఎక్కువ శాతం ఓట్లతో మెజార్టీతో మాత్రం కాంగ్రెస్ అక్కడ విజయకథ ఎగరేసింది. దాంతో పాటు బంధనపేట మున్సిపాలిటీలో అక్కడ ఏదైతే మంత్రి సీతక్క ఇలాకాలో ఉన్నటువంటి రెండో